వైబ్రేషన్ అంటే కదలికలలో కూడా డిఫరెంట్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విసనకర్ర మనం ఎంత ఫోర్స్తో కదిలిస్తున్నాము అనే దాన్ని బట్టి వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఒక గంట కొట్టామనుకుంటే శబ్దం అందరికీ రీచ్ అవుతుంది కదా, అలానే మన వైబ్రేషన్ కూడా బయటికి వెళ్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి, ప్రకృతిలోకి, విశ్వంలోకి మనం పంపిస్తూనే ఉంటాం. విశ్వం సహకరిస్తూనే ఉంటుంది. ఎవరు ఈ వైబ్రేషన్ని మార్చాలి, దీన్ని ఎవరు చూస్తారు అని అంటే మాత్రం మన సబ్కాన్షియస్ మైండ్ బాడీ యొక్క వైబ్రేషన్ని సెట్ చేస్తుంది మనలో. సో సబ్కాన్షియస్ మైండ్ విల్ సెట్ వైబ్రేషన్ ఇన్ అవర్ బాడీ. వైబ్రేషన్ని అర్థం చేసుకుంటేనే ఎలా దీన్ని మన జీవితంలో ఉపయోగించుకోవాలో అనేది తెలుస్తుంది. ఇప్పుడు నా వైబ్రేషన్ ఎలా ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా అనే డౌట్ వచ్చిందనుకోండి. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగానా, భయంగానా, దుఃఖంగానా, లైఫ్లో అన్ని అడ్డంకులు ఉన్నాయని ఫీల్ అవుతున్నారా? సో ఈ ఫీలింగ్ని మనం వైబ్రేషన్ అని అంటాము. సో ఫీలింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వైబ్రేషన్.